హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై చూపిస్తున్నానండి. ఈ విధంగా దొండకాయ ఫ్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి అన్నము మరియు చపాతీలోకి. సో మరెందుకండి ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాము. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో సరిపడా ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలకు ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని మగ్గించుకోవాలి. లిడ్లో వచ్చేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం, తెల్లగడ్డ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా అప్పటికప్పుడు దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. అల్లం వెల్లుల్లి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మనము పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి, చిలుకలుగా, లేదా ఇలాగా చక్రాలలాగా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం పల్చగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని వీటిని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, కాసేపటికి ఇలాగా కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి మరొకసారి బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసుకుని దీన్ని మరి కాసేపు మగ్గించుకోవాలండి. టోటల్గా 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి మనకి దొండకాయలు మగ్గడానికి. కొంచెం పల్చగా కట్ చేసుకుంటే మనకు దొండకాయలు తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, కాసేపటికి ఇలాగా బాగా మగ్గిపోతుంది కదా. ఇలాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము సరిపడా కారము, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనము ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఇలా కారము, ధనియాల పొడి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి వేయడం వలన ఫ్రై టేస్ట్ మరింత రుచిగా వస్తుంది. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా ఇందులో ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలాగా అంతా కలుపుకొని లిడ్లో వచ్చేసి మరో 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలండి. అంతే, 2 నిమిషాలకు మనకు చూడండి మనం వేసినటువంటి కారము, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే అండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లి మనము డిష్ అవుట్ చేసుకోవడమే. చూడండి, దొండకాయ బాగా మగ్గిపోయింది కదా. చాలా ఈజీగా టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది అన్నము అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికి కూడా నచ్చుతుంది. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.